తిరుమల కల్తీ నెయ్యి కేసులో A16 గా ఉన్న అజయ్ కుమార్ ను సిట్ అరెస్ట్ చేసింది. నెల్లూరు ఏసీపీ కోర్టులో అజయ్ కుమార్ ను హాజరుపరిచారు. 21 వరకు రిమాండ్ విధించారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో A16 గా ఉన్న అజయ్ కుమార్ ను సిట్ అరెస్ట్ చేసింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో అజయ్ కుమార్ ను హాజరుపరిచారు. 21 వరకు రిమాండ్ విధించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్, శ్రీనివాస్, మొత్తం మీద సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకి సిబిఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ టీం కూడా కలిసి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. తిరుమల లడ్డూకు వాడేటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఈ యొక్క సిట్టుకు సంబంధించి అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో చాలా ఆశ్చర్యపోయేటువంటి విషయాలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి. బేసిక్గా ఒక పాయింట్ ఏంటంటే, గత ప్రభుత్వంలో తిరుమల ఆలయంలో లడ్డూలు తయారు చేసేదానికి వాడినటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అంటే ఇప్పటి వరకు స్పష్టంగా ఈరోజు జరిగినటువంటి అరెస్టులో కల్తీ జరిగింది అనేటువంటి స్పష్టమైంది. వాడినటువంటి నెయ్యి అంటే యాక్చువల్గా ఎక్కడైనా డైరీకి పాలు సరఫరా అవుతుంది. అయితే బోలేబాబా డైరీకి పామాయిల్లో వాడేటువంటి పదార్థాలని మోనోగ్లిజరైడ్ కావచ్చు, అలాగే ఈసెటిక్ యాసిడ్, అలాగే యాస్టర్ అనేటువంటి వాటిని సరఫరా చేసినటువంటి అరెస్ట్ చేయడం అజయ్ కుమార్ సుగంధ్ని ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. పాలు సరఫరా చేయాల్సినటువంటి డైరీలో ఈ పదార్థాలని, ఈ యొక్క పామాయిల్లో వాడేటువంటి వాటిని తీసుకుపోయి సప్లై చేయడం, అది కూడా పెద్ద ఎత్తున మామూలుగా కాదు, టన్నులుగా వీటిని సరఫరా చేసినట్టు కూడా స్పష్టమైన నేపథ్యంలో ఎవిడెన్స్ని ప్రూవ్ చేయడానికి ఇతన్ని కూడా ఈ యొక్క సిట్ అనేది అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా నెయ్యి కల్తీ తిరుమల లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో ఖచ్చితంగా కల్తీ జరిగింది. పామాయిల్లో వాడేటువంటి పదార్థాలన్నీ కూడా వాడినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఏదైతే అప్పట్లో ఈ యొక్క ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు ఈ ల్యాబ్లో ఈ యొక్క ల్యాబ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క పశువులకు సంబంధించినటువంటి కొవ్వు కావచ్చు, చేప నూనెకు సంబంధించిన పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నట్టు ఏదైతే నివేదిక ఉందో దానికి అడిషనల్గా ఇవన్నీ కూడా యాడ్ అవుతోంది. మొత్తంగా పామాయిల్ అనేటువంటి దాంట్లో వాడేటువంటి ఈ పదార్థాలన్నీ వాడడం అనేది చాలా ప్రమాదకరం, ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అత్యంత కీలకమైన ఇంకో విషయం ఏంటంటే శ్రీనివాస్, బియ్యం అంటే ప్రస్తుతం ఈ లడ్డు నెయ్యి ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు చాలామంది భక్తులు కావచ్చు, టీటీడీ ఎంప్లాయీస్ కూడా ప్రభుత్వం అప్పుడు వాడినటువంటి బియ్యం పైన కూడా దృష్టి పెట్టాలని చెప్తున్నారు. అప్పట్లో ప్లాస్టిక్ బియ్యాన్ని వాడడం వల్ల ప్రసాదాలు ఎవరు భక్తులు తినలేకపోయారు. ఇప్పుడు వాడేటువంటి ప్రసాదం, ఇప్పుడు ప్రసాదాన్ని ప్రతి భక్తుడు దొన్నెలో అప్పట్లో ఇస్తే దొన్నెలుగా పడేసేవాళ్ళంట. ఇప్పుడు దొన్నెలు పూర్తిగా ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఖాళీ దొన్నెలు ఆడ పడి ఉంటున్నాయి. అంటే గతంలో అన్న ప్రసాదాలు అంటే దేవుడి గుడిలో దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు చిన్న దొన్నెలో చక్కెర పొంగలు కావచ్చు, పులిహోర కావచ్చు, నెయ్యి పొంగలు కావచ్చు, ఇలా ప్రసాదాలని బియ్యం వాడి చేసినటువంటి ప్రసాదాలని భక్తులు తినకుండా పాడేసేటువంటి పరిస్థితి ఉండేది. అయితే అప్పుడు వాడినటువంటి బియ్యం కూడా ప్లాస్టిక్ బియ్యం అని చెప్పి ఇప్పుడు భక్తులు కావచ్చు, అక్కడ ఉండేటువంటి టీటీ ఎంప్లాయీస్ కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయించాలి. ఈ యొక్క ఏదైతే ఈ ఎంక్వైరీ జరుగుతుందో దాంట్లో కూడా దృష్టి పెట్టాలనేటువంటి డిమాండ్ పెరుగుతోంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ దినేష్.